అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. 2014లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న సంక్రాంతి కానుకను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. టీడీపీ పాలనలో పండగల వేళ కొన్ని సరుకులను లబ్ధిదారులకు అందించేవారు. క్రిస్మస్, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా అంటూ అవసరమైన సరుకులను రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి కేవలం బియ్యం, పంచదార, కందిపప్పు మాత్రమే పంపిణీ చేసింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు కానుకల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ సంక్రాంతికి చంద్రన్న కానుక అందిస్తారా లేదా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. క్రిస్మస్ కానుకలను మర్చిపోయిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకనైనా ఇవ్వాలని పలువురు లబ్ధిదారులు కోరుకుంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 2019 వరకు పండుగల వేళ కానుకలను అందించింది. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,50,558 రేషన్ కార్డులు ఉండగా 30% మందికి క్రిస్మస్ కానుకలను అందించారు. మిగిలిన సుమారు 11,55,000 మందికి సంక్రాంతి కానుకలను అందించారు. జిల్లా వ్యాప్తంగా రెండు కలిపి 825 టన్నుల 279 కేజీల కందిపప్పు, 16,49,681 కేజీల పామాయిల్, 16,50,558 కేజీల గోధుమ పిండి, 825 టన్నుల 280 కేజీల శనగపప్పు, 824 టన్నుల 923 కేజీల బెల్లం, 16,49,710 అనగా 100 గ్రాములు నెయ్యి ప్యాకెట్లను అందించారు. ఒక్కో కార్డుకి 207.94 పైసలు విలువ చేసే కేజీ గోధుమ పిండి, అరకిలో చొప్పున బెల్లం, పామాయిల్, శనగపప్పు, కందిపప్పు, 100 గ్రాముల నెయ్యి ఒక సంచిలో అందించేవారు. ఈ సంక్రాంతికి అనుమానమే. ఈ సంక్రాంతికి ప్రత్యేక కానుకలు లేనట్లేనని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. చంద్రబాబు సర్కార్లో ఏటా ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 287 కోట్లు ఖర్చు చేసేవారు. కాంట్రాక్టర్లకు 6 రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సమీపిస్తున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే జనవరి 1వ తేదీ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది. దీని గురించి కానీ జిల్లాల్లో అటువంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. 7 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లకు ముందు అమలు చేసిన అనేక పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చింది. చివరకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ కానుకలను కూడా అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆచరణలో మాత్రం కానుకల సంగతిని కూటమి పాలకులు మర్చిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రజలు ఎంతో ఆదరించిన చంద్రన్న కానుకలను మళ్ళీ ఇస్తారని లబ్ధిదారులు ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఆసక్తి చూపకపోవడంపై సంక్రాంతి కానుక పథకం అమలయ్యే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోవడంతో నెల నెల పెన్షన్లు, జీతాలకే గగ్గోలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం దూరంగా ఉంటుంది. సో చూసారు కదా వ్యూవర్స్, మనకి ఈ యొక్క సంక్రాంతికి ఇస్తున్న చంద్రన్న కానుకలు అనేది ఈసారి మనకు లేనట్లేనని తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.